మునుగోడు నుంచి టీఆర్ఎస్తో దోస్తీ ఉన్నట్లు కనిపిస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా పొత్తులు, ఆ పొదరింట్లో కాపురం తప్పేలా లేదు. అసలు ఈ స్నేహం ఎలా సాధ్యమైంది మీ ఇద్దరి మధ్య? పొత్తులు రాబోయే కాలంలో ఎలా ఉంటాయనేది ఇంకా చర్చించలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే వ్యూహం అనుసరిస్తోంది. బీజేపీ కేంద్ర పరిపాలన సునిశ్చితంగా విమర్శిస్తోంది. అట్లాగే కొన్ని విధానాల విషయంలో స్పష్టంగా వామపక్ష లౌకిక భావాలతో కలిసి వ్యవహరించడానికి సిద్ధమని ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ విధానాన్ని మీరు పరిశీలిస్తే మేము ఎంతో కాలంగా చెప్తున్నాం, ఈ దేశానికి ప్రధానమైన ప్రమాదం బీజేపీ దాని పరిపాలన. అంటే బీజేపీ యొక్క నాయకత్వాన్ని లేక ఆ బీజేపీ పార్టీని ఓ రాజకీయ పార్టీ అన్నప్పుడు దాన్ని వ్యతిరేకించాలనో కాదు. కానీ బీజేపీ అనేది ఒక సాదాసీదా రాజకీయ పార్టీ కాదు, మిగతా పార్టీలాగా. దాని వెనక ఒక ఫాసిస్ట్ సిద్ధాంతాలు కలిగిన ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఈ దేశంలో ఏదో సింపుల్గా రాజకీయ అధికారం సాధించడం, ఢిల్లీని ఏలడం అనే లక్ష్యం కాదు దాన్ని. ఇంకా చెప్పాలంటే బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ రాజకీయ అధికారాన్ని ఒక సాధనంగా చూస్తుంది, లక్ష్యంగా చూడట్లేదు. ఈ రాజకీయ అధికారం సాధించడం అనేది ఏ లక్ష్యం సాధించడం కోసం? దాని అసలు లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో హిందుత్వ స్థాపించడం. అంటే మన దేశాన్ని హిందూ దేశంగా అంటే హిందువుల దేశంగాను, హిందువులకి మేలు చేసే దేశంగాను కూడా కాదు. ఇంకా స్పష్టంగా తెలుగులో చెప్పాలంటే చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకురావడం వాళ్ళ లక్ష్యం. మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయడం వాళ్ళ లక్ష్యం. సో మధ్యయుగాల నాటి వెనకబాటుతనానికి తీసుకుపోయే ఆ తిరోగమన విధానాలకి ఎప్పుడూ సిపిఎం కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులు సిపిఎం అని కాదు, ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు ఆ విధానాలు వ్యతిరేకించి తీరాలి. ఎందుకంటే భారతదేశం అనేది ఒక హిందువుల దేశం మాత్రమే కాదు, అనేక వైవిధ్యభరితమైనటువంటి అనేక జాతులు, సంస్కృతులు ఉన్న దేశం ఉంది. కాబట్టి ఇట్లాంటి సమ్మిశ్రితమైనటువంటి వ్యవస్థలో రాజకీయ అధికారం ఇట్లాంటి దుర్మార్గపు విధానాలు ఉన్న వాళ్ళ చేతుల్లోకి వెళ్తే, లేదు వెళ్ళిన అధికారం దీర్ఘకాలం కొనసాగితే ఈ దేశానికి అరిష్టం, ఈ దేశం ఐక్యంగా ఉండడం అసాధ్యం. కాబట్టి బీజేపీని గద్దె దించడం, లేదు దాని గద్దెలోకి రాకుండా చేయడం వీలైన అన్ని చోట్ల సిపిఎం పార్టీ ఒక స్పష్టమైన రాజకీయ విధానం కలిగి ఉంది. అయితే కమ్యూనిస్టులు మాత్రమే ఈ పని చేయలేరు. కమ్యూనిస్టులకు మాత్రమే ఈ పని అవసరం కూడా కాదు, అందరికీ అవసరం. కాబట్టి అలాంటి ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరికీ స్నేహస్తం చేస్తోంది సిపిఎం పార్టీ. అందులో భాగంగానే తెలంగాణ రాజకీయాలు చూసినప్పుడు, తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా బీజేపీ ఎదుగుదలను వ్యతిరేకిస్తున్నాడు కేసీఆర్. అట్లాగే బీజేపీ పరిపాలనలోని ముఖ్యమైన అంశాలను వ్యతిరేకిస్తున్నాడు, రాష్ట్రాలపైన పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆ రూపంలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఐక్యం చేయాలని మా ప్రయత్నంలో కేసీఆర్ ఇక్కడ షూట్ అవుతాడు మా విధానానికి. అందుకోసం టీఆర్ఎస్తో కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయానికి మేము వచ్చాం. అది విధానాల పరంగా వ్యతిరేకించి పోరాడుతున్నప్పుడు అందులో అంతర్భాగంగానే ఎన్నికలు కూడా చూస్తాం. అందులో అంతర్భాగంగా ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సరే ఆ ఎన్నికల్లో నిర్దిష్ట పరిస్థితిని బట్టి పొత్తులు ఎత్తులు ఉంటాయి. మునుగోడు ఎన్నిక వచ్చింది ఉదాహరణకు, అక్కడ నిర్దిష్టంగా పరిశీలించినప్పుడు బీజేపీ ప్రమాదం ఉంది. కాంగ్రెస్లోంచి ఫిరాయించినటువంటి రాజగోపాల్ రెడ్డి అక్కడ బలంగా పోటీదారుగా తయారయ్యాడు. ఆ సీట్ గెలవడం ద్వారా మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక సిగ్నల్ ఇవ్వాలనేది బీజేపీ యొక్క అసలు లక్ష్యం. అంటే భవిష్యత్ రాజకీయాల్లో తెలంగాణలో టీఆర్ఎస్ని ఎదుర్కోగలిగిన శక్తి కేవలం బీజేపీ మాత్రమే, కాంగ్రెస్కి ఆ శక్తి లేదు లేదా తగ్గిపోతుంది అని చెప్పడం బీజేపీ లక్ష్యం. ఆ లక్ష్యం సాధించబడితే తెలంగాణ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి కీలకమైన దశలో బీజేపీని ఎట్టి పరిస్థితులు గెలవనీయకూడదు అనేది సిపిఎం పార్టీకి వ్యూహం, కమ్యూనిస్టులకు వ్యూహం. అందులో భాగంగానే మునుగోడులో పొత్తు కుదిరింది. మా అంచనా కరెక్ట్ అని రుజువైంది. మా పొత్తుగా లేకపోయినట్లయితే అక్కడ ఖచ్చితంగా బీజేపీ లక్ష్యం కొంత నెరవేరి ఉండేది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా బహిరంగంగా ఒప్పుకుంటున్నారు ఆ మాట. సో అది ఆ నిర్దిష్ట పరిస్థితుల్లో మునుగోడులో ఆ ఎత్తుగడ తీసుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఏ ఎన్నికలు వస్తాయి, పార్లమెంటు అసెంబ్లీ కలిసి వస్తాయా విడిగా వస్తాయా, వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది, బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది, బీజేపీ ఎలా ఉంటుంది, దాని విధానాలు ఎప్పుడు ఏం ప్రకటిస్తుంది, దాన్ని బట్టి మేము వ్యవహరిస్తాం. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు మీ పార్టీలో
విశ్వాసాన్ని పెంచిందా, అతి విశ్వాసాన్ని పెంచిందా తమ్మినేని గారు? మాకు విశ్వాసం అతి విశ్వాసం అనే సమస్య కాదు. మా లక్ష్యం నెరవేరింది, ఓకే. ఒక సంతృప్తి కలిగించింది. ఎందువల్లంటే ఎన్నిక ద్వారా మేమేదో లబ్ధి పొందాలనే టార్గెట్స్ అయితే విశ్వాసమా అతి విశ్వాసమా, అంచనాలా అతి అంచనాలా ఇవన్నీ వస్తాయి. కానీ సమస్య అది కాదు. ఇక్కడ బీజేపీ నిలువరించాలనేది మా టార్గెట్. ఓకే. మునుగోడులో మేము సిపిఐ కలిసి పోటీ చేసినా సరే విడిగా పోటీ చేస్తే ఆ లక్ష్యం సాధించబడదు అనేది స్పష్టం. మాకున్న బలం రీత్యా ఒకప్పుడు బలంగా ఉండొచ్చు మేము, కానీ ఇప్పుడు ఆ బలం లేదు. లేనప్పుడు విశ్వాసంతో అవిశ్వాసంతో మేము ఒంటరిగా పోయేదానికంటే ఒక లక్ష్యం సాధించాలంటే అడ్జస్ట్మెంట్ తప్పనిసరి అనేది మన నిర్ణయం. అది సాధించాం. సో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ దేశ రాజకీయాలపైన ఒక ప్రభావం చూపిస్తుందని, లేదంటే ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుందని మీరు విశ్వసిస్తున్నారా? ఇదే విధానంతో ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో దేశ రాజకీయాల్లో పరిస్థితి కానీ గమనిస్తే బీజేపీ వ్యతిరేకత అనేది పెరుగుతోంది. బీజేపీ పరిపాలనలో మాటలు తప్ప చేతలు లేవన్నది అర్థమవుతుంది మనకి. అభివృద్ధి లేదు, మత గలాలు పెరిగినాయి, విదేశాంగ విధానంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం మత సెంటిమెంట్లు, ఉద్వేగాలు, ఉద్రిక్తతలు మాత్రమే ఎల్లకాలం ఒక పార్టీ పట్ల విశ్వాసాన్ని ఉంచలేవు. క్రమంగా బీజేపీ పట్ల వ్యతిరేక భావజాలం పెరుగుతోంది. చాలా ప్రాంతీయ పార్టీలు కూడా, ముఖ్యంగా బీహార్ చూస్తే అంతకుముందు దాకా నితీష్ కుమార్ వాళ్ళతో పాటు ఉన్నవాడు బయటకు వచ్చేసి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రయత్నాలు ఉన్నాడు. అంతకుముందు బీజేపీతో పాటు సెయిల్ చేసినటువంటి డిఎంకే కానీ మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా వెనకబాటుతనం నుంచి కాస్త మళ్ళీ పునరుజ్జీవం పొందడానికి ఒక ప్రయత్నం చేస్తుంది రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా. ఇలాంటి ప్రయత్నాలన్నీ భవిష్యత్తులో ఏ రూపంలోకి వస్తాయి, ఎన్నికల అలయన్స్లో ఏ రూపంలో వస్తాయి, ఇదంతా చూడాల్సి ఉంది. కానీ ఏమైనా బీజేపీకి రాబోయే ఎన్నికలు కష్టం కాబోతున్నాయని మాత్రం ఖాయం.